మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి ప్రకటించారు. కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష, మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే, అసలు చేస్తారా లేదా అని, ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే. కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే. లోకేష్ సార్ ఉన్నారు, ఆయన యువగళం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు, చాలా సందర్భాల్లో చూశాడు, తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం. ఎన్నో మేము అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు, ఆయన తన పార్టీలో కార్యకర్తల ద్వారా సుమారుగా 100 కేసులు వేయించినాడు. ఒకరోజు డిఎస్సి జరుగుతుందనిపిస్తుంది, ఆ కేసులు వేస్తున్నారని తెలిసినప్పుడు డిఎస్సి రాదనిపిస్తుంది. ఈ రకంగా ఊగిసలాటలో కొట్టుముట్టాడం. ఒకటి మా చివరికి జరిగింది, మా చేతికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయి. మా కోసం లోకేష్ గారు అన్నీ భరించారు, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొన్నారు, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించినారు అని వాళ్ళు చెబుతా ఉంటే మన మనసు పొంగింది అధ్యక్ష. రెండవ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా, సార్ డిఎస్సి వచ్చింది, టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా, లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా, అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాం సార్. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తా ఉంది, ₹1 లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పొరపాటున అట్లా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్తకంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తా ఉంటే ఆనందం వేసింది. మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష, ఏ రోజు కూడా మనం ఒక రికమెండేషన్ కోసం కానీ పలానా దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు. దీన్ని స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నన్ను కలిశారు అధ్యక్ష. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం, ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం, మా అందరి ఆలోచన దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు 2 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చి, మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంప్షన్ ఇచ్చి కేవలం 150 రోజులు అంటే 150 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేశాడని చెప్పారు. కొంతమంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా సభ ముందు ఉంచాలి అధ్యక్ష. మహిళా క్యాండిడేట్లు కొంతమంది చెప్పారు, నాకు చాలా పౌరుషంగా చెప్పారు అధ్యక్ష, మాకు 33% రిజర్వేషన్ ఉంది, మీరు తొక్కలో మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది, మా శక్తి మేము చాటుకుంటామని ఈరోజు 50% మహిళా అభ్యర్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారంటే మహిళా శక్తిని మనం అభినందించి తీరాలి అధ్యక్ష. అందరూ కూడా ఒకటే అన్నారు, సార్ మేం పోగొట్టుకున్నవన్నీ కూటమి ప్రభుత్వం తిరిగిచ్చింది, మేము నష్టపోయిందంతా కూడా ఈరోజు మంత్రిగా లోకేష్ గారు మాకు తిరిగిచ్చారు, ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలము అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల్ని నిన్న చూశారు అధ్యక్ష. మనమందరూ కూడా సభలో తప్పనిసరిగా ఈరోజు ఒక తీర్మానం చేయాలి. లోకేష్ బాబు గారికి వాళ్ళ అధికారులందరికీ, ఎవరైతే 4 అధికారుల పేర్లు కూడా లోకేష్ గారు చెప్పారు, ఆయనకి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ అభ్యర్థుల వైపు నుంచి మన ఒక తీర్మానం కూడా ఈరోజు సభలో చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, మా కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. 2805 మంది అభ్యర్థులు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి, కూటమి ప్రభుత్వానికని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మా వెనుకబడిన జిల్లా మంత్రాలయంలో కోసిగి మండలం దేశంలోనే అతి తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్నటువంటి మండలం అధ్యక్ష. ప్రతి సంవత్సరము కూడా మామూలుగా తల్లిదండ్రులు లేదా కూలి చేసుకునే వాళ్ళు వలసకు పోతారు. 60,000 మంది విద్యార్థులు
వలసకు పోతారన్న విషయాన్ని నేను గత అసెంబ్లీలో లోకేష్ గారికి విన్నవించాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఎందుకంటే జిల్లా వాళ్ళ సమస్యలు సభకు చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఒకే నిమిషం అదే ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఒక్క నిమిషంలో పూర్తి. బిల్లుకి మీరు మాట్లాడడానికి సంబంధం లేదు, సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ కాబట్టి అనుమతి ఇచ్చాను. అలాగే సార్, ఒకే నిమిషం అధ్యక్ష. గతంలో నేను చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు మాకు సీజనల్ స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష, రాత్రిపూట పొద్దున భోజనం కూడా పెట్టి వలసకి వెళ్ళేటువంటి కూలీల బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే సీజనల్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష. 30 స్కూల్స్ గత 5-6 సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే గత అసెంబ్లీలో నేను చెప్పిన తర్వాత లోకేష్ గారు దాన్ని 85 స్కూళ్లకు చేసి ఇంకా అవసరమైతే ఇస్తానని చెప్పడాన్ని కర్నూలు జిల్లా వలసపోయే కూలీల తరఫున నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ రోజు అంశం అధ్యక్ష, యూనివర్సిటీ, ఒకే నిమిషం, యూనివర్సిటీలని ఇక్కడికి తీసుకురావాల్సిన అంశం అధ్యక్ష. యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. కేవలం ప్రభుత్వ పరిధిలో మాత్రమే యూనివర్సిటీలు ఉంటే సరిపోదు, ప్రైవేటు రంగంలో కూడా తప్పనిసరిగా యూనివర్సిటీలు రావాలన్నటువంటి మంత్రి గారి ఆలోచన మేము స్వాగతిస్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను తొలగించి సరళతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అధ్యక్ష. ఏమని చెప్తారు అధ్యక్ష? గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష. ఒక 2 మాటలు చెప్తాను అధ్యక్ష. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష. వలసలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఒకరోజు నేను లెక్క పెట్టా, అంటే ఓపిక ఉన్నంత వరకు లెక్క పెడతాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో మిస్ అవుతామని. సుమారుగా 140 వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష. ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు, పైన బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు. వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి, ఇతర రాష్ట్రాలు కూడా కాదు, గుంటూరుకు వచ్చి పనులు చేస్తారు.